హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నారోని ఛానల్. ఈరోజు మన ఛానల్లో అయితే ఒక ప్రోడక్ట్ అయితే బైకర్స్కి చాలా యూస్ఫుల్ ఉండే ప్రోడక్ట్ అయితే ఈరోజు అయితే రివ్యూ చేయబోతున్నాం. సో నేను చాలా టైమ్స్ లాంగ్ రైడ్స్ చేసేటప్పుడు చాలా ఇష్యూస్ అయితే ఫేస్ చేశాను. సో ఎయిర్ అనేది మేజర్ ప్రాబ్లం. సో మనకు తెలియదు ఎప్పుడు ఎయిర్ డౌన్ అవుతుంది, ఎప్పుడు అప్ అవుతుంది. ఫర్ సపోజ్ మనకు ఏదైనా పంచర్ అయింది టైర్, అలాంటప్పుడు దగ్గరలో ఎలాంటి షాప్స్ లేవు, మనం కొద్ది దూరం బైక్ నడిపించాల్సి వస్తుంది. ఎయిర్ లేకుండా నడిపించడం వల్ల ఏంటంటే రిమ్స్ బెండ్ అయిపోవడం, మైలేజ్ రాకపోవడం, బైక్ మీద చాలా బడ్డను పడ్డం, ఇలాంటి ఇష్యూస్ అయితే మనం చాలా అయితే ఫేస్ చేస్తుంటాం. అలాంటి అన్నిటికీ ఒక ఆల్టర్నేటివ్ లాగా ఈ ప్రోడక్ట్ అయితే యూస్ అవుతుంది. సో అందుకే నేను ఈ ప్రోడక్ట్ అయితే పర్చేస్ చేశాను అండ్ రివ్యూ చేయబోతున్నాను. అండ్ నేను ఎందుకు ఈ ప్రోడక్టే, ఈ బ్రాండే సెలెక్ట్ చేసుకున్నాను అనేది కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. వెల్కమ్ టు నారోని ఛానల్. మీరు ఎవరైనా కొత్తగా వచ్చి ఈ వీడియో చూస్తుంటే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మరిన్ని ఇలాంటి ప్రొడక్ట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను అండ్ మరిన్ని వ్లాగ్ వీడియోస్ అయితే మీకైతే ఇంట్రడ్యూస్ చేస్తాను. సో థ్యాంక్ యూ. మనం లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. చూస్తున్నారు కదా, ఇదే నేను పర్చేస్ చేసిన ప్రోడక్ట్, తూసా కార్డ్లెస్ టైర్ ఇన్ఫ్లమేటర్. ఇక్కడ బ్రాండ్ నేమ్ అయితే ఉంటుంది తూసా అనేది. నేను చాలా బ్రాండ్స్ అయితే చూశాను, బట్ నాకు దీనికి వాటన్నిటిలో ఇదే కొంచెం బెటర్ అనిపించింది, అందుకే దీన్ని పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో దీని మీద స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. దీని మీద కార్డ్లెస్ డిజైన్ అని, ద ప్రెషర్ మానిటరింగ్ అని, 3 మోడ్ లైటింగ్ అని, డిజిటల్ డిస్ప్లే అని, ఆటో షట్ ఆఫ్ అని, లార్జ్ బ్యాటరీస్ అని, ఇలా చాలా అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ ఇన్ఫ్లమేటర్ అనేది వేటి యూజ్ చేయొచ్చు అనేది కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. మనం బాస్కెట్బాల్కి యూజ్ చేయొచ్చు, సైకిల్స్కి యూజ్ చేయొచ్చు, కార్స్కి యూజ్ చేయొచ్చు, బైక్స్కి యూజ్ చేయొచ్చు, ఇలా మల్టిపుల్ పర్పస్కి అయితే మనం యూజ్ చేయొచ్చు. అంతేకాకుండా ఇది మనకు ఎలాంటి వాటికి సపోర్ట్ చేస్తుంది అంటే మేము ఛార్జింగ్ ఎలా చేస్తాం, దాని నుంచి మనం కార్ నుంచి ఎలా ఛార్జ్ చేస్తాం, బైక్ నుంచి ఎలా ఛార్జ్ చేస్తాం, మనం ఇప్పుడు ఫర్ సపోజ్ బాస్కెట్బాల్కి మనం ఎయిర్ ఎక్కించాలి, దానికి సపరేట్ పిన్ ఉంటుంది, ఎలాంటి పిన్స్, ఇవన్నీ మనం యాక్షనల్గా పర్చేస్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో అన్నీ వీళ్ళే అయితే ప్రొవైడ్ చేస్తారు. మనం ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేసి మనకు ఏమేమి ఇస్తారనేది అయితే చూద్దాము. నేను ప్రోడక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నాను, చూడండి. ఇదే అనమాట అది ఇన్ఫ్లమేటర్ అనేది. దీంట్లోనే మనకు మోటారు ప్రతి ఒక్కటి మెన్షన్ ఇస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కవర్ ఒకటి ఇస్తారు మనకి. వీటిలో ఏమేమి ఇస్తారనేది నేను మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇదే అనమాట మెయిన్. మనం ఇది పైప్ అనమాట. సో ఈ సైడ్ మనకు టైర్స్కి ఇంజెక్ట్ చేస్తాము, ఈ సైడ్ మనం దీనికి ఇంజెక్ట్ చేస్తాము. ఇది వచ్చి మనకు ఛార్జర్ అనమాట. సో మన కార్స్ నుంచి దీనికి ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. సో మన కార్స్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు మనకి ఇదైతే యూస్ఫుల్ ఉంటుంది. వీటిలో అయితే పిన్స్ ఉంటాయన్నమాట. మనం డిఫరెంట్ అని చెప్పాము కదా, ప్రతి ఒక్కదానికి యూస్ అయ్యేలాగా పిన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బాస్కెట్బాల్కి, సైకిల్కి, బాల్ టీప్స్కి, ప్రతి ఒక్కదానికి పిన్స్ అయితే ఉంటాయి. బైక్ అయితే మనకి ఇవేమీ ఇన్సర్ట్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనకి సైడ్ ఇది థ్రెడ్ అయితే ఉంటుంది. మన థ్రెడ్ ఇలా తిప్పామంటే, రొటేట్ చేసామంటే ఆటోమేటిక్గా అది ఫిట్ అయిపోతుంది. సో ఇవైతే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇంకోటి కూడా ఉంది, ఈ ఛార్జర్ అనమాట. సో ఇది కేబుల్, ఛార్జింగ్ కేబుల్. ఇది మనకు C టైప్ అయితే వస్తుంది. మనం ఏ C టైప్ ఛార్జర్తో అయినా మనం దీన్ని ఛార్జ్ చేసుకోవచ్చు, అది పెద్ద ఇష్యూ అయితే కాదు. ఇవి దీంట్లో అయితే ప్రొవైడ్ చేసేది. కవర్ కూడా మంచిగానే ఉంది. సో కుషనింగ్ కవర్ లాగా ఉంది, చూడడానికి చాలా ప్రీమియంగా అయితే ఉంది కవర్ అయితే. సో ఇవి అనమాట దీంట్లో వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్స్ అయితే. సో మనం దీని మాన్యువల్ ఎలా ఉంది, యూజర్ మాన్యువల్ అన్నీ అయితే మనం చూద్దాము. దీంట్లో ఒక స్కానర్ కూడా ఇస్తారు. ఫర్ 6 months మనకు ఎక్స్టెండెడ్ వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. 1 year ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నారు, 1 year వారంటీ అని. అది కాకుండా ఇంకో 6 months అయితే ఎక్స్ట్రా వారంటీ అనేది మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. దీన్ని స్కాన్ చేసి మనం అయితే ఎనేబుల్ చేసుకోవచ్చు. అండ్
ఇవైతే ప్రోడక్ట్స్ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేసే ప్రోడక్ట్స్. మనం ఇప్పుడు ఏంటంటే దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చూద్దాము. దానికంటే ముందు దీంట్లో ఏమేమి ఇస్తారనేది కూడా చూద్దాము. మనకి ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఛార్జర్ కార్ నుంచి ఛార్జ్ చేసేటప్పుడు మనం ఇక్కడ పిన్ ఉంటుంది, రౌండ్ పిన్. సో అక్కడ ఛార్జ్ చేస్తాము. మన దగ్గర సి టైప్ ఛార్జర్ ఉంటే మనం ఇక్కడ ఛార్జ్ చేస్తాము. అంతేకాకుండా ఇది ఓన్లీ ఇన్ఫ్లమేటర్గా కాకుండా పవర్ బ్యాంక్లా కూడా పనిచేస్తుంది. మనకి ఇక్కడ పోర్ట్ ఉంటుంది, యూఎస్బి పోర్ట్. ఇక్కడ నుంచి మనం అయితే మొబైల్స్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇవన్నమాట దీని ఇచ్చిన ఫీచర్స్, స్పెసిఫికేషన్స్. మనం దీన్ని ఎలా యూజ్ చేయాలి అనేది చెప్తాను. సో ఇక్కడ మనకు ఈ బటన్స్ ఉంటాయి, చుట్టూ రౌండ్ బటన్స్. ఇది పవర్ బటన్. మనకి ఎప్పుడైతే ఆన్ కావాలి అనుకుంటామో మనం ఇక్కడ ప్రెస్ చేసి కాసేపు హోల్డ్ చేస్తే ఆటోమేటిక్గా ఇన్ఫ్లమేటర్ అయితే ఆన్ అయిపోతుంది. సో వన్స్ ఇది ఆన్ అయ్యాక మనకి ఇక్కడ మోడ్స్ ఉంటాయి, కార్కి, బైక్కి అని. సో దానికోసం మనకి ఇక్కడ రైట్ సైడ్ అయితే ఉంటుంది. సో దీన్ని మనం ప్రెస్ చేసామంటే అక్కడ మోడ్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. సో మనకు రిక్వైర్మెంట్ని బట్టి మనం మోడ్స్ చేంజ్ చేసుకొని మనం ఓకే చేసుకొని ఎయిర్ని అయితే ఫిల్ చేసుకోవచ్చు. సో అదనమాట దీంట్లో ఇచ్చేవి. అంతేకాకుండా మనకి ఇక్కడ పిఎస్ఐ మెజర్మెంట్ కూడా ఉంటుంది, అంటే యాక్చువల్ టైర్లో ఎంత ఉంది, సో మనం ఎంత ఫిల్ చేయాలనుకుంటున్నాం. వన్స్ ఒకసారి స్టార్ట్ చేశాక మన టైర్లో ఎంతైతే ప్రెషర్ ఉంటుందో దానికి మించి మనం ఎంతైతే ఇంజెక్ట్ చేయాలనుకుంటున్నామో ఆ ప్రెషర్ని అయితే అది రొటేట్ చేస్తుంది, అది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇవన్నమాట దీంట్లో స్పెసిఫికేషన్స్ వచ్చి. దీన్ని ఒకసారి మీకు యూజ్ చేసి చూపిస్తాను. ఈ కేబుల్ ఉంటుంది కదా, మనం ఎప్పుడైతే బైక్ ఎయిర్ ఫిల్ చేయాలనుకుంటామో అప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి రొటేట్ చేస్తే ఇది ఫిక్స్ అయిపోతుంది. మనం ఇలా ఫిక్స్ చేసుకొని ఈ సైడ్ ఏదైతే ఉందో దాన్ని మనం బైక్ అయితే ఫిట్ చేస్తాము. సో ఒకసారి నేను ఇది ఆన్ చేసి చూపిస్తాను. సో ఎప్పుడైతే మనం ప్రెషర్ని ఇలా ప్లస్ బటన్, మైనస్ బటన్స్ రెండు ఉంటాయి. మనం పెంచాలనుకుంటే ప్లస్ చేసుకుంటాం, లేదు మైనస్ అనుకుంటే మైనస్ చేసుకుంటాం. ఇక్కడ నేను మోడ్ అయితే బైక్కి పెడుతున్నాను. సో ఇప్పుడు బైక్ అయితే పెట్టేశాను. ఇప్పుడు నేను ఆల్రెడీ 35 PSI అని చెప్పి సెట్ చేసి పెట్టాను. ఇప్పుడు నేను ఒక్కసారి ఈ పవర్ బటన్ ఆన్ చేస్తే అనమాట బాగా సౌండ్ అయితే ఎక్కువ వస్తుంది. సో అవుట్ సైడ్ అయితే మనకు తక్కువ వస్తుంది. ఇది క్లోజ్డ్ రూమ్ కాబట్టి చాలా ఎక్కువగా అనిపిస్తుంది మీకు సౌండ్ అయితే. సో ఇదనమాట, ఇది ఇలా ఆన్ చేసుకోవాలి దీన్ని అయితే. అంతేకాకుండా దీంట్లో కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కూడా ఉన్నాయి, అవి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ సపోజ్ మన బైక్, కారు సడన్గా ఆగిపోయింది, మనకు లైట్స్ లేవు, అలాంటప్పుడు మనకి ఇక్కడ లైట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఆన్ చేస్తే లైట్ కూడా ఆన్ అవుతుంది. ఈ లైటింగ్ మనం పెట్టుకొని ఆన్ చేసుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ హజార్డ్ స్విచ్ కూడా ఉంటుంది. మనం ఇంకోసారి డబుల్ ట్యాప్ చేసామంటే సిగ్నల్ కూడా ఇవ్వచ్చు. ఈ స్లోగా ఇస్తాను, ఆఫ్ అయిపోతుంది. సో ఇవన్నమాట దీని ఫీచర్. సో మనకు దీంట్లో అయితే ఈ ప్రొడక్ట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. మనకు దీంట్లో ఈ స్పెసిఫికేషన్స్ అయితే ఉంటాయి. ఎవరైతే లాంగ్ ట్రావెల్స్ చేస్తుంటారో, లాంగ్ జర్నీస్ చేస్తుంటారో వాళ్ళకి ఈ గ్యాడ్జెట్ అయితే ఖచ్చితంగా యూస్ఫుల్ అయితే ఉంటుంది. బట్ మీకు ఇంకోటి చెప్పాను వీడియో స్టార్టింగ్లో, నేను అన్నింటికంటే ఇదే ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అని. సో బేస్డ్ ఆన్ రివ్యూస్ చాలా చూశాను. సో తీసుకోవడానికి వేరేది కూడా, అవి మనకి ఏంటంటే డిజిటల్ డిస్ప్లే కొన్ని చిన్నగా ఉన్నాయి, కొన్ని ఏంటంటే నాయిస్ ఎక్కువ వస్తున్నాయి, కొన్ని ఏంటంటే ఎక్కువగా ఫిల్ చేయడానికి టైం ఎక్కువ పడుతుంది. సో ఇది మనకు బైక్ని ఫిల్ చేయడానికి 1.5 minutes అయితే తీసుకుంటుంది. సో రిమైనింగ్ అయితే మనకు నియర్లీ 2 minutes అయితే తీసుకుంటుంది. అదే కార్ని ఛార్జ్ చేయాలంటే మనకు ఇదైతే 2.5 minutes తీసుకుంటుంది. సో రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి ఏంటంటే ఎక్కువ టైం తీసుకుంటున్నాయి, మోర్ దాన్ 3 minutes తీసుకుంటున్నాయి. సో నేను అందుకే దీన్ని పర్చేస్ చేశాను. అంతేకాకుండా దీంట్లో బ్యాటరీ కెపాసిటీ కూడా 6000 mAh బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంది. రిమైనింగ్ వాటిలో అంత లేదు. సో అందుకోసమని నేను దీన్ని అయితే పర్చేస్ చేయడం అయితే జరిగింది. సో ఇది గాయస్ ఈరోజు అయితే వీడియో. సో మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే సపోర్ట్తో నేను కొన్ని గ్యాడ్జెట్స్ మీ ముందుకైతే తీసుకొస్తాను. ఖచ్చితంగా రివ్యూ అయితే చేసి మీకు ఎగ్జాక్ట్ అది
రియాలిటీలో ఆన్ ద పేపర్ కాకుండా రియాలిటీలో ఎలా వర్క్ అవుతుంది ప్రొడక్ట్స్ అనేవి. సో ఆన్ ద పేపర్ వాళ్ళు ఏమైనా వేయచ్చు, కానీ రియాలిటీకి వచ్చేసరికి అదే మ్యాటర్ చేస్తుంది. మనం పెట్టే అమౌంట్కి అది వర్త్ అయి ఉండాలి ఏ ప్రోడక్ట్ అయినా సరే. సో కాబట్టి నేను జెన్యున్గా రివ్యూ చేసి మీకైతే రివ్యూలు అయితే చెప్తాను. అంతేకాకుండా వ్లాగ్ వీడియోస్ కూడా చాలా అయితే మీ ముందుకైతే తీసుకొస్తాను. సో ఖచ్చితంగా మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.